జేఏసీ ఆధ్వర్యంలో గజ్వేల్ డివిజన్ కరెంటు కార్మికుల సమ్మె 3వ రోజుకు చేరింది. మద్దతు తెలిపిన తాడెం యాదగిరి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం టీవీఏఈ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కొడకండ్ల 400 kV సబ్ స్టేషన్ గజ్వేల్ డివిజన్ కరెంటు కార్మికుల సమ్మె 3వ రోజు మద్దతుగా పప్పు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి తాడెం యాదగిరి కార్మికులను ఉద్దేశించి ఒకే సంస్థలో ఒకే రూల్ ఉండాలని, యాజమాన్యం వెంటనే కన్వెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మద్దతు ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కన్వెన్షన్ ప్రధాన ధ్యేయంగా సంస్థలో ఒకే రూల్ ఉండాలని, ఆర్టిజన్లకు వర్తింప చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ రెడ్డి, జైపాల్, సంజీవ్ మోహన్, నరేష్, కర్ణాకర్, ప్రవీణ్, భగవాన్ రెడ్డి, కుమార్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. కార్మికుల ఐక్యత, యాజమాన్యముండి వైఖరి, యాజమాన్యముండి వైఖరి, యాజమాన్యముండి వైఖరి, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, సాధిద్దాం 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 సాధిద్దాం. వాడేవాడు వీడేవాడు, వాడేవాడు వీడేవాడు, యజమాన్యముండి వైఖరి, యజమాన్యముండి వైఖరి, యజమాన్యముండి వైఖరి. కావాలి కన్వర్షన్, కావాలి కన్వర్షన్, కావాలి కన్వర్షన్. ఎవరిని టర్మినేట్ చేయాలని చూసినా 100కు 100% ఇప్పటికే 94% ఉన్నటువంటి సమ్మెను 100 దాకా తీసుకుపోవాల్సి వస్తుంది. మాతో పాటుగా ఎవరైతే విద్యుత్ ఉద్యోగులు, రెగ్యులర్ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళను కూడా రేపు 5వ తారీఖు మార్నింగ్ నుండి సమ్మెలోకి దించబోతున్నాం. ఇక వాళ్ళు కూడా సమ్మెలోకి దిగితే రాష్ట్రం మాత్రం రావాల కష్టమవుతుంది. అర్థం చేసుకోండి, మేము ఇప్పటికి కూడా శాంతియుతంగానే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికి కూడా మా నిరసనను శాంతియుతంగానే తెలియజేస్తున్నాం. ఎవరికి కూడా ఇబ్బంది కావద్దు అనే ఆలోచనతో చేస్తున్నాం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవాల్సిందే. వెంబడే మినిస్టర్ గారు పిలిపించి, మా సీఎండీలను పిలిపించి తక్షణమే మా యొక్క న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి. దీంట్లో మేము కొత్తగా గొంతమ్మ కోరికలు అడిగేదే లేదు. ఎవరైతే ఎన్పీడీసీల పరిధిలో 1607 మంది అన్వెంట్ డిస్ట్రిబ్యూషన్ పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ ఆర్టిజన్ ఇవ్వమంటున్నాం. మిగిలిపోయినటువంటి కార్మిక సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆర్టిజన్ ఇవ్వమంటున్నాం. స్టోర్ హమాలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవో నెంబర్ 11 ప్రకారం ఇవ్వమంటున్నాం. ఎవరైతే సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారో వాళ్ళకు ఆర్టిజన్స్ ఇవ్వమంటున్నాం. ఎవరైతే బిల్ కలెక్టర్ ఉన్నారో వాళ్లకు జీవో నెంబర్ 11 ప్రకారం ఇవ్వమంటున్నాం. ఎవరైతే మిగిలిపోయినటువంటి ఇంకా కార్మిక సోదరులు, ఎస్పీఎం వాళ్ళు కానీ మిగతా కార్మిక సోదరులు ఉన్నారో మీరు ఏదైతే హైకోర్టు, సుప్రీంకోర్టు చెప్పినటువంటి ఆర్డర్ ప్రకారంగానే జీవో నెంబర్ 11 ప్రకారంగానే వేతనం ఇవ్వమంటున్నాం. రెండో డిమాండ్ ఏంటంటే ఆర్టిజన్ ను మేము తొలగించమని చెప్తేనే లేవు. ఆర్టిజన్ అనేది ఇనిషియల్ ఆర్డర్ పెట్టండి, మిగతా వాళ్ళకు ఆర్టిజన్ ఇవ్వండి. ఇప్పటి వరకు ఆర్టిజన్ 8 సంవత్సరాలు ఎవరైతే పూర్తి చేసుకున్నారో వాళ్ళకి కన్వర్షన్ చేయమని చెప్తున్నాం. ఒక దాని తర్వాత ఒక దారి పుడుతుందని చెప్తున్నాం. ఇది ఆలోచన చేయకుండా మీరు పిలిచి మాట్లాడకుండా ఎస్మాల్ గిస్మాల్ అని పెడితే మాత్రం రానున్న రోజుల్లో ప్రభుత్వానికి కూడా బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కేసీని మీరు రాష్ట్ర కమిటీని పిలిపించాలి, మీరే మాట్లాడాలి. తక్షణం ఉన్నటువంటి 23,000 మంది ఆర్టిజన్ కార్మికులకి రిటైర్మెంట్ కావచ్చు, రెగ్యులర్ ఎంప్లాయీస్ గా ప్రమోషన్లు వచ్చిన వాళ్ళు కావచ్చు, ఎగ్జామ్ రాసి జేఎల్ఎంలో కొట్టుకున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళు 19,563 మంది ఉన్నారు. వీళ్ళను తక్షణం మీరు ఆర్టిజన్ కాకుండా కన్వర్షన్ చేయాలి. మిగతా రంగాలలో పనిచేసినటువంటి, ఎలక్ట్రిసిటీ రంగాలలో పనిచేసినటువంటి మిగతా కార్మికులందరినీ తక్షణమే ఆర్టిజన్ గా గుర్తించాలని చెప్పి మేము కోరుతున్నాం. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 90